హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు 66 టీవీ. మనం ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్స్తో మాట్లాడబోవడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరా అంటే అందరికీ తెలిసినటువంటి హీరోయిన్ తమన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా. అంటే అందరికీ కూడా ఆ హీరోయిన్ గురించి చూడాలని, తనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరి అలాంటి ఇంపార్టెంట్ పర్సన్ తమన్నా ఇవాళ మనతో పాటు మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారన్నమాట. అంటే తమన్నా అంటే మీరు అందరూ అనుకుంటున్నటువంటి మిల్క్ బ్యూటీ అయితే కాదు. సో మిల్క్ బ్యూటీ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్తో ఉన్నటువంటి తమన్నా సింహాద్రి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి తమన్నా సింహాద్రి గారు. సో ఎలా ఉన్నారు? చూడడానికి ఇంత గ్లామర్ గా అసలు అయితే నాకు ఎప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నాని చూసినప్పుడే అంత ఫీల్ వచ్చేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు తమన్నాని ఎందుకు చూసినా ఫీలింగ్ వస్తుంది. అవునా? నిజంగానా? అంతా లేదు కానీ ఉన్న దాంట్లో కొద్దిగా కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. డైట్ మెయింటైన్ చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఫిగర్ మెయింటెనెన్స్. మన సమాజంలో గ్లామర్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎటువంటి జాబ్ కానివ్వండి కొద్దిగా ప్రిఫరెన్స్ ఆటకి ఇస్తున్నారు కాబట్టి మనల్ని మెయింటెనెన్స్ గా పెట్టడంలో తప్పలేదు. సో కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఎస్. సో ముందుగా తమన్నా సింహాద్రి 66 టీవీకి వచ్చిన తర్వాత సో మా ప్రేక్షకులందరూ ఒకసారి మీరు కూడా హాయ్ చెప్తే, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అన్నమాట. అవునా? ఒకసారి హాయ్ చెప్తే. హాయ్ అండి, బాగున్నారా? నేను మీ తమన్నా సింహాద్రి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను 66 ఛానల్కి వచ్చి. ఫస్ట్ అండి, నాకు ఇంత రిసీవింగ్, ఇంత బాగా ప్రేమతో, ఇంత చక్కటి ఆదరణ ప్రేమ నాకు చూపించారు 66 ఛానల్ వాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్టూడియోకి వచ్చినందుకు. రైట్. సో ఎనీవేస్ తమన్నా, సో అసలు తమన్నా సింహాద్రి అనే పేరు మెయిన్ రావడం గల కారణం ఏంటి? అసలు తమన్నా సింహాద్రిగా అంటే సింహాద్రి అని ముందు మీ పేరేమైనా ఉందా, లేదంటే తమన్నా నుంచి మళ్ళీ పేరు మార్చుకోవడం ఏమైనా జరిగిందంటారా? ఫస్ట్ సింహాద్రి గురించి చెప్తాను. సింహాద్రి వచ్చి నా తండ్రి ఇనిషియల్ ఇంటి పేరండి. సింహాద్రి అనేది కన్న తల్లిదండ్రి వాళ్ళది. తమన్నా అనేది మాత్రం నేను 14-15 ఇయర్స్ లో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ముస్లిం కల్చర్ లో ఉన్నాను, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళతో ఉన్నాను. నేను పెరిగింది అంతా ఉన్నదంతా ముస్లిం కల్చర్ లో. సో ఆ టైంలో ఆ తమన్నా పేరు అనేది ఒక మంచి వర్డ్, తమన్నా బాగుంది పేరు అని చెప్పేసి అప్పుడు నేను ముస్లిం గా, నేను యాక్చువల్లీ పుట్టింది నాయుడు ఫ్యామిలీ అండ్ హిందూ. సో నేను ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళిపోయానో ముస్లిం కల్చర్ లో ఉండటం, నేను కన్వర్టెడ్ ముస్లిం అండి. ముస్లిం మతాన్ని కన్వర్టెడ్ చేసుకున్నాను. ఆ టైంలో తమన్నాగా పేరు మార్చారు వాళ్ళు. అంటే ఈ తమన్నా అనే పేరు హీరోయిన్ తమన్నా నుంచి వచ్చిందా లేదు? అప్పుడు తమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా లేదు. అంటే హీరోయిన్ తమన్నా కన్నా ముందే మీరు సీనియర్ రైట్. తమన్నా అప్పుడు లేదనుకుంటా నాకు తెలిసి. ముస్లిం మత పెద్దగా వాళ్ళు డిసైడ్ చేసి నాకు నచ్చి, అంటే వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు ఈ పేరులో నాకు తమన్నా బాగుంది అని చెప్పి నేను తమన్నాగా పేరు పెట్టుకున్నాను. ఓకే రైట్. అసలు తమన్నా సింహాద్రి బాల్యం ఎలా గడిచింది? బాల్యం అంతా బాధగా నాకు గడిచిందండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఎక్సైటింగ్ గా ఉన్నాను. నేను కోరుకున్న కోరికలు అంటే నాకు ఇలా ఉండాలి అనే ఒక కోరిక ఉంటది మనకి. ఆ కోరికలు ఇప్పుడు తీరుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పుడు మాత్రం బాల్యం అంతా బాధలే. అంటే హూ ఐ యామ్, వాట్ ఐ యామ్, ఈ ప్రశ్న అనేది నాకు ఎప్పుడు ఉండిపోయేది. నేనేంటి, నా ఆలోచనలు ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. నన్ను నేను చూసుకుంటే యాజ్ ఏ మమ్మీ డాడీ వాళ్ళు టీ షర్ట్ వేసేవాళ్ళు, కానీ నా ఆలోచన, నా వాక్ ఆఫ్ స్టైల్ అండ్ నా బిహేవియర్ అంతా ఒక అమ్మాయిలా ఉండేది. ఆడపిల్లలతో కూర్చొని ఆడుకోవటం, సో అవన్నీ ఉండేవి. పక్కింటి పిల్లలు పూలు పెట్టుకుంటే నాకు కూడా పూలు పెట్టమని అమ్మతో గొడవ ఆడేదాన్ని. నాకు టీ షర్ట్ వస్తే టీ షర్ట్ వద్దని చెప్పి స్కర్ట్ మిడీస్ వేయాలని చెప్పి మమ్మీతో గొడవ ఆడేదాన్ని చిన్నప్పుడే, ఊహ తెలిసిన టైంలో. సో అలా ఉన్నప్పుడు కొద్ది పెరుగుతున్నప్పుడు కొంతమంది చుట్టాలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, మీరెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు ప్రెషర్స్ తీసుకురావటం, పేరెంట్స్ నా మీద ప్రెషర్ తీసుకురావటం, అలా బిహేవ్ చేయకు, ఇలా ఉండు, అలా ఉండు అన్నప్పుడు
నా వల్ల అయ్యేది కాదు. నేను పేరెంట్స్ తోనే ఫైట్ చేసేదాన్ని. నాలో ఏం నాకు తెలియదు, నేనేంటనేది నాకు తెలియదు, ఇట్స్ మై ఫీలింగ్స్. కన్నా వాళ్ళు మీరే కదా అని చెప్పి నేను వాళ్ళతో ఫైట్ చేశాను. మీకే తెలవాలి, నన్ను కన్న వాళ్ళు మీరు, మీకే తెలవాలి నాలో ఏంటి ప్రాబ్లం అనేది, నాకెట్లా తెలుస్తుంది అని చెప్పి పేరెంట్స్ తో చాలా ఫైట్ చేసేదాన్ని. మా మమ్మీ డాడీకి నాకు ముందు అన్నయ్య తర్వాత నేను. కానీ అన్నయ్య నన్ను బాగా కొట్టేవాళ్ళు చిన్నప్పుడు బాగా. అంటే నాకన్నా పెద్ద అతను. అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు అది ఇది అని చెప్పి కొడుతూ ఉండేవాళ్ళు. అన్నయ్యతో పాటు వచ్చిన అన్నయ్య ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అంటే అన్నయ్య అటలుగానే నువ్వు హీరోయిన్, ఆ టైంలో ఎవరు హీరోయిన్ మీనాలా ఉన్నావు, నమ్మలా ఉన్నావు, అవి అని చెప్పి ర్యాగింగ్ లాగా చేయటం. సో ఇవన్నీ అన్నయ్యకి చూసి ర్యాగింగ్ ఎందుకు అనుకోలే, ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకోవచ్చుగా. అంత సీన్ మనకెక్కడ ఉండదండి. ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారంటే అప్పుడు ఇంకా అంత అందంగా ఉంటారు కదా, సో అప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకోవాలి కదా. అది నాకు అనిపించేది వీళ్ళు ఎందుకు అట్లా, నేను ఇన్నర్ ఫీలింగ్ హ్యాపీ. అంటే ఫెమినాలిటీ ఉండేది నాలో. సో ఒక హీరోయిన్ తో పోలుస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అన్నయ్య మాత్రం తర్వాత అన్నయ్య ఇంటే మాత్రం నాకు కోటింగ్ ఇచ్చినాడు. అచ్చా రైట్. ఇందుకే ఇప్పుడు వరకు కంప్లీట్ తమన్నా అసలు ఫ్యామిలీతో ఉంటుందా లేదంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటుందా? నేను 14-15 ఇయర్స్ దాకా ఫ్యామిలీతో ఉన్నాను. దెన్ తర్వాత ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను. ఫ్యామిలీతో ఇప్పుడు మధ్య కొంత కాంటాక్ట్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఫ్యామిలీతో ఇప్పుడు కాంటాక్ట్ లో లేను. ఓకే, అయితే ఇప్పుడు ఫ్యామిలీతో కంప్లీట్ మమ్మీ డాడీతో కానీ బ్రదర్ తో కానీ ఎటువంటి? మెయిన్ బ్రదర్ తోనే నాకు ప్రాబ్లం అవుతుంది. సో తనే మమ్మీ వాళ్ళతో కూడా చెప్పి మాట్లాడద్దు మీరు అని చెప్పి తను కొన్ని ప్రెషర్ తీసుకురావటం వల్ల మమ్మీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. అంటే మళ్ళీ ఇప్పటి వరకు అంటే చాలా రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు ఎప్పుడైనా ఒకసారి మీ మమ్మీతో మాట్లాడడానికి ఎప్పుడైనా ప్రయత్నించారు అసలు? అంటే నేను తర్వాత ఇంటి నుంచి వచ్చిన తర్వాత చాలా వరకు మమ్మీతో డైలీ ఫోన్ కాంటాక్ట్, డాడీతో మాట్లాడేదాన్ని. ఈ మధ్య కొన్ని ఇష్యూస్ అన్నయ్యకి నాకు కొన్ని జరగటం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు టోటల్ గా నన్ను అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు తమన్నా సింహాద్రి ఇవాళ వరకు అందరికీ తెలిసింది ఏంటంటే కంప్లీట్ గా అన్ని మీడియా ఛానల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కానివ్వండి, లేదంటే కొన్ని సోషల్ నెట్వర్క్ లో కానీ చాలా ఫెమిలియర్ అయినటువంటి పర్సన్ ఎవరైనా తమన్నా సింహాద్రి అంటారు. ఇది కూడా ఒక 1 year లోనే కంప్లీట్ గా, ఈ 1 year లోనే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారంటే నిజంగా హీరోయిన్ తమన్నా ఎవరికైనా తెలియకపోవచ్చు, కానీ మీరు మాత్రం అందరూ తెలుసు. సో ఈ చేంజ్ రావడానికి గల కారణం ఏంటి అసలు మెయిన్ గా? చేంజెస్ అంటే నేను ఒక సొసైటీలో, ఇది నా స్టేట్, నేను పక్క రాష్ట్రాల నుంచి రాలేదు, నా దేశం నా రాష్ట్రం. సో నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని. సో ఇక్కడ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతున్నాను, ఫైట్ చేస్తున్నాను. కొన్ని ఇష్యూస్ మీద పబ్లిక్ చూస్తున్నారు, వింటున్నారు, వాళ్ళకి నచ్చుతున్నాయి. నేను ప్రశ్నించే విధానం, నేను మాట్లాడే విధానాన్ని పబ్లిక్ గాని గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో అలా అయి ఉండవచ్చు. ఓకే సరే, మనం ఇప్పుడు చూసినట్లయితే స్కూలింగ్ అయిపోయింది. సో స్కూలింగ్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవంటారా? స్కూల్లోనా? అయ్యో బాబాయ్, చాలా అంటే చాలా. స్కూల్లో లవ్ అఫేర్స్ అంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటంటే క్యాజువల్ గా స్కూల్ పంపించేవాళ్ళు. ఇక అక్కడ కూర్చుని కానీ ఎవడో ఒకడు క్లాస్మేట్స్ ఏదో అవుతుంటే మళ్ళీ అన్నయ్య అక్కడ వెళ్ళాను. అంటే మీకును మీ క్లాస్మేట్స్ కి వీళ్ళని కింద మీ అన్నయ్య. ఓకే, కంపల్సరీ అన్నయ్య ఫ్రెండ్స్ కూడా నా మీద కళ్ళు పెట్టి ఉంచేవాళ్ళు. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఏంటనేది అందరికి తెలుసు. సో ఇప్పుడు ఎట్లా ఓపెన్ గా మాట్లాడతానో అప్పుడు కూడా నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, ఓపెన్ గానే ఉండేదాన్ని. సో అందరికి తెలియటం వల్ల ఎవరన్నా కెలికినప్పుడు అన్నయ్య విలన్ లాగా వచ్చేయటం, వాళ్ళని కొట్టడం, అవి చాలా జరుగుతుంటాయి. అసలు మీ అన్నయ్య మీరు ఇలా చేంజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కొట్టేవాడు, మిమ్మల్ని ఎవరైనా చూస్తే కూడా మళ్ళీ వాళ్ళని కొట్టేవాడు. ఇక ఫిలిం లో ఒక విలన్ అన్నయ్య. ఓకే, నా ఫిలిం లో కూడా అన్నయ్య విలన్. ఓకే, సో తమన్నా ఏం చెప్తుందంటే కంప్లీట్ గా తన లైఫ్ లో ఒక విలన్ ఉన్నారు. అంటే సినిమాల్లో విలన్ చూసుంటాం, కానీ తన లైఫ్ లో మాత్రం సిసలైన విలన్ అంటే మాత్రం వాళ్ళ అన్నయ్య అంట. సో వాళ్ళ అన్నయ్య ఎక్కడ సరే డెఫినెట్ చూస్తుంటారు. బట్ ఓకే, సో స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్. సో కాలేజ్ లైఫ్ లో టీనేజ్ రాగానే అందరికి కూడా మీరు కంప్లీట్ గా చేంజ్ అవడానికి ఆ దశ ఏదైతే ఉందో 15 years దాటిన తర్వాత నుంచి. సో ఈ టైంలో మీరు
ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నేను ప్రపోజ్ తక్కువ అండి. నిజాలు మాట్లాడుకుందాం. కంపల్సరీ నేను ఆ టైంలో ప్రపోజ్ చేయలేదు ఎవరికి. నాకు ప్రపోజల్స్ మాత్రం చాలా. ఏ ప్రపోజల్ ఓకే చేశారా? అంటే అవి ఓకే అంటే అప్పుడు అన్నయ్య భయం నాకు చాలా ఉండేది ఇంట్లో ఉన్నప్పుడు. అన్నయ్య అంటే చాలా భయం, ఇప్పటికీ భయమే. నేను ఎంత పులిలాగా సమాజంలో ఎన్ని ఫైటింగ్స్ చేసినా అన్నయ్య అంటే నాకు ఇప్పటికీ భయమే. అన్నయ్య భయం వల్ల కొద్దిగా ఉండేదాన్ని. కానీ ప్రపోజల్స్ అప్పుడు ఉన్నాయి. కానీ నేను యాజ్ ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నాకు ప్రపోజల్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. వచ్చిన తర్వాత నేను నాకు ఇష్టం లేకపోయినా సరే ఒక అతను తను నా మీద చూపిస్తున్న ప్రేమ, తను నా గురించి ఒకసారి పెనాయిల్ అంటారు తెలుసా, అది కూడా తాగేసి వాళ్ళ ఇంట్లో పడుకుని వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు సజెషన్ చేశారు, మా అబ్బాయి బతికేటట్లేడు, నువ్వు మాట్లాడమ్మా. సో అప్పుడు నేను మాట్లాడటం, ఇంతగా నన్ను ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పి నేను తనకి దగ్గర అవటం జరిగింది. ఓకే, అసలు తమన్నా ట్రాన్స్జెండర్ గా ఎప్పుడు మారింది? ట్రాన్స్జెండర్ గా నేను 15 years ఇంట్లో నుంచి వచ్చింది. ట్రాన్స్జెండర్ గా చేంజ్ అవటానికే ఇంట్లో నుంచి వచ్చేసాను. సో వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆదరించారు అసలు కంప్లీట్ గా? అప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. అంటే నేను ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో సర్జరీ అయిన తర్వాత అసలు నన్ను నేను చూస్తుంటేనే షాక్ అయిపోయాను. ఇంత చేంజ్, ఫేస్, బాడీ అంతా చేంజ్ అయిపోయి ఇంటికి వెళ్తే అమ్మో ఏమంటారు అని చెప్పి భయం వేసిపోయి ఆ టైంలో నేను ముంబై వెళ్ళడం జరిగింది. అంటే మీ ఇంట్లో చెప్పగానే మీరు హాస్పిటల్ కి? ఇంట్లో చెప్పలేదు. చెప్తే ఎవరు పేరెంట్స్ ఓకే చేయరు. నువ్వేంటో మాకు తెలుసు, మమ్మీ ఒకటే ఉండాలి, నువ్వేంటో మాకు తెలుసు, ఉండిపో అలాగే. కానీ నాకేంటంటే ఒక అమ్మాయిలాగా, ఒక అందమైన అమ్మాయిలాగా మంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ బతకాలని చాలా కోరికుండేది. దానివల్ల నేను ఇంట్లో నుంచి బయటికి రావటం, ఆ కోరిక తీర్చుకోవడం కోసం నేను చాలా బాధలు పడ్డాను. ఆ టైంలో బొంబాయి వెళ్ళిపోయాను. ఆ బొంబాయి వెళ్ళిన తర్వాత చాలా 1 year నాకు బెడ్ రెస్ట్ పట్టింది. అసలు చాలా మంది అంటుంటారు మామూలుగా ట్రాన్స్జెండర్ గా మారాలంటే బొంబాయి వెళ్ళాలంటుంటారు. అసలు ట్రాన్స్జెండర్ గా మారడానికి బొంబాయి వెళ్ళడానికి అసలు ఎవరు సహకరిస్తారు? లేదు, అది బొంబాయి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎంతో మంది డాక్టర్స్ చేస్తున్నారు. అలానే కదా, ఆ టైంలో మేము వచ్చిన టైంలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అంత డెవలప్మెంట్ లేదు కమ్యూనిటీ. ఆ టైంలో అక్కడ బొంబాయిలో, మహారాష్ట్రలో రెస్పెక్ట్ ఉంది ట్రాన్స్జెండర్స్ కి, సపోర్ట్ ఉంది, ఉపాధి అంటారు తెలుసా, అది కూడా చాలా బాగుంటుంది అక్కడ. సో మెయిన్ గా చాలా మంది ఇలాగ చేంజ్ అవుతారు అనుకునే ఒక ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే కదండి జరిగే. సో అయితే ఈ జరగడానికి వచ్చినప్పుడు ఒక ఆదరణ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఆదరణ లేకుండా మనం ముంబై వెళ్ళిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. అలాంటిది మీకు అక్కడ ఎవరు సపోర్ట్ చేసింది? అంటే ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్, అలాగే ఒకళ్ళు ఎవరు పరిచయం అవుతారు. వ్యక్తి నా చైల్డ్హుడ్ ఫ్రెండే, అది కూడా తను కూడా నాతో పాటు స్కూల్లో చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గరే తను సేమ్. సో నేను ఒక టైంలో బాధపడుతుంటే చెప్తే, అరే నువ్వు ఫీల్ అవ్వకు, నేను సేమ్ అని చెప్పి చెప్పటం. తను నాకన్నా ముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నాకన్నా సీనియర్. తను అక్కడ ఉండటం వల్ల నేను ముంబై వెళ్ళటం, ఈ రోజు మీ ముందు తమన్నాగా రావటం జరిగింది. అంటే ఈ 1 year ముంబైలో సర్జరీ అయిపోయిన తర్వాత 1 year ఉన్నాను అంటున్నారు. సో ఈ 1 year అసలు ఎవరు సపోర్ట్? నా ఫ్రెండ్ అండి. నాకు ఆ టైంలో తిండి పెట్టి అన్ని రకాలుగా, మీకు ఆ విషయం కూడా చెప్పిన, నేను ముంబైలో ఒక NGO సెక్టర్ లో జాబ్ చేశాను కొన్నాళ్ళు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. దాంట్లో నాకు జాబ్ వచ్చే వరకు తను సపోర్ట్ చేసింది నా ఫ్రెండ్. జాబ్ వచ్చిన తర్వాత ఇక నాకు నేను బతకటం నేర్చుకున్నాను. బట్ ఇదంతా కూడా at the age of 16 or 17, 18. But 16, 17 nowadays 16 ఏజ్ గానీ 17 ఏజ్ గానీ ఉన్న ఆడపిల్లలు గానీ మగపిల్లలు గానీ వర్క్ చేసి సంపాదించాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ ఆ ఏజ్ లో మీకు ఎలా సాధ్యపడుతుంది? చాలా బాధపడేదాన్ని. అంటే ఒక అమ్మాయి అబ్బాయికి తల్లి ప్రేమ అనేది ఉంటుంది ఇంట్లో. పేరెంట్స్ తినపైన ఇంకా తినలేదేంటి తిను అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ మాకు అడిగేవాళ్ళు, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు, తిన్నామని అడిగేవాళ్ళు, కరువైపోతారు. సో ఆ బాధ అనేది వర్ణనాతీతం.
ఒక్కొక్క నైట్ అసలు పడుకునేదాన్నే కాదు. నాకు సింగిల్ గా పడుకోవటం అలవాట్లేదు. ఆ టైంలో నేను ఒక బయటికి రావటం, ఒంటరిగా బతకటం, ఒంటరిగా పడుకోవటం అనేది నాకు భయం వేసి లైట్లన్నీ ఆన్ చేసుకుంటూ నిద్ర వస్తున్న భయంగా అనిపించేది. చావలేక బతకలేక చాలా బాధాకరమైన రోజులు రాత్రులు గడిపాను. అదే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ బ్రతకడానికి ఇవాళ ఒక రూపాయి సంపాదించలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గర తీసుకునే పరిస్థితి. అలాంటిది ఎట్ ది ఏజ్ ఆఫ్ 16, మీకు 16 ఏజ్ లో మీరు ముంబై వెళ్ళి ఎలా బతకగలిగారు? అంటే మనీ సహకారం సంబంధించి కానీ ఆర్థికంగా మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు? నేను నా ఫ్రెండేనండి. తనకి ఎలా సపోర్ట్ అవుతుంది? తను ఆ టైంలో వాళ్ళు ట్రాన్స్జెండర్స్ పెళ్లిళ్ళైనా షాప్ ఓపెనింగ్స్ అయినా వాటికి వెళ్తూ ఉండేవాళ్ళు. తను నేను చదువుకున్నాను, నేను వాటికి దూరంగా ఉంటానని చెప్పేసి నన్ను మాక్సిమం 2 or 3 years తన ఇంట్లోనే పెట్టుకుని నన్ను ఒక బేబీ లాగా చూసుకుంది. అంటే నాకు బట్టలు కానీ తిండి కానీ ప్రతి ఒక్కటి తనే చూస్తుంది. తర్వాత నాకు జాబ్ వచ్చే వరకు తనే సపోర్ట్ చేస్తుంది. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఇండివిజువల్ గా బతకటం. సో కంప్లీట్ గా 1 year, ఆఫ్టర్ 1 year మీరు మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారిగా మీ మమ్మీని డాడీని చూడడానికి ప్రయత్నం చేశారా? లేదండి, లాంగ్ 6-5 years తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళని కలవాలని చూశాను. మమ్మీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంట్లో ఉండి కూడా లేదని చెప్పారు. సో ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేశాను. సో రైట్. సో కాలేజ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్పారో చాలా మంది ప్రపోజ్ చేశారు, అందరినీ యాక్సెప్ట్ చేయాలా వద్దని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టానన్నారు. బట్ మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేశారంట కదా? ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేశారు. సో ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు ఈ ఏజ్ లో కూడా లవ్ అనేది కామన్ గా వస్తుంటది. సో మీరు యాజ్ యూ హ్యూమన్ బీయింగ్ అంతా మీకు ఎవరి మీద లవ్ వచ్చి స్టిల్ ఇవాళకి ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా? లవ్ అంటే అట్రాక్ట్ అవటం యాజ్ ఏ హ్యూమన్ కామన్. అది అంటే కొంతమంది బిహేవియర్ నచ్చవచ్చు. యాజ్ ఏ ఒక మగాడు ఒక ఆడది ఒక మగాడికి అట్రాక్ట్ అవటం అనేది కామన్. మగాడు ఆడదానికైనా ఆడది మగాడికైనా అట్రాక్ట్ అవటం కామన్. ఈ బిజీ షెడ్యూల్స్ లో కూడా ఎప్పుడైనా కొంతమంది ఒకళ్ళిద్దరు నా ముందుకు వస్తూ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ గా ఈ అబ్బాయి నాకు లైఫ్ ఉంటే బాగుండు అని చెప్పి మీకు ఒక వ్యక్తి ఉన్నారని కూడా నాకు తెలిసింది. అంటే ఇవాళకి ఆ అబ్బాయినే మీ గుండెలో చాలా మంది అంటుంటారు, నా గుండెలో తలుపులు తెరిచాను నీ గురించే, నా గుండె వెయిట్ చేసేది నీ గురించి, నువ్వు వస్తే నా గుండె గంటలు కొట్టుకుని అంటుంటారు. సో అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు, అజ్ఞాత వ్యక్తి ఉన్నారని అంటున్నారు. అజ్ఞాత వ్యక్తి అంటే ఆ స్పందన అనేది వచ్చింది. కానీ మనం ఒక ఫీల్డ్ లో ఉన్నాము, ఒక సమాజంలో మనం ఒక ఫైట్ వీటిలో బిజీ షెడ్యూల్స్, సో ఇంపాసిబుల్ అనుకున్నాను, దూరం పెట్టేశాను. అంటే ఇప్పుడు మాట్లాడలేదా? లేదండి. తమన్నా లవ్ ప్రపోజల్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, కానీ తమన్నా యొక్క మనసులో ఉన్నటువంటి ఆ లవర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో తమన్నా చెప్పండి, అసలు నిజంగా అంటే చాలా మందికి మనసులు ఏందని నేను చెప్పినట్లు గుండెలు ఎలా కొట్టుకుంటుంటాయో, సో గుండె తలుపులు తెరిచినాయి అంటుంటారు. సో అలా మీ గుండె తలుపులు తెరిచిన వ్యక్తి, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? పేర్లు చెప్పేస్తే ఎలా అండి? అంటే సినిమా హీరోలు ఎలాగైతే మా హీరోల పేర్లు చెప్పమన్న టైప్ లాగా మీరు కూడా. ఇప్పుడు మన లైఫ్ లో కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు మనకి అంటే అరే ఈ మనిషి అయితే నాకు బాగుంటది, నాకు అన్ని రకాలుగా ఈ అబ్బాయి అయితే బాగుంటది అనే వ్యక్తి మన లైఫ్ లో రాలా. సో రాకపోవటం వల్ల అది అక్కడ అలాగే ఉండిపోయింది. అలాంటి వ్యక్తి ఇదివరకు వచ్చారని చెప్పన్నారు మీ గురించి. పెన్నాయిల్ తాగాడు, హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. అతను నన్ను ఇష్టపడి ప్రేమించి వచ్చాడు. సో నేను అట్రాక్ట్ అయిన విషయానికి వస్తే, ఒక మనిషిని నేను అట్రాక్ట్ అయినప్పుడు తనకి మనం చెప్పాలన్నా అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే ఎవరికైనా ఉండొచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ మనకి చూస్తే అరే ఇతనైతే నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటాను, కరెక్ట్ పర్సన్ అనే వ్యక్తి ఉంటారు, ఒకళ్ళు ఎవరికైనా ఉంటారు. ఆ ఒక్కళ్ళు ఎవరు అడుగుతారు. మీరు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా తెలుసు. అజ్ఞాతవాసి సినిమా చూసిన తర్వాత అజ్ఞాతవాసి అంటూ మీకు ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు?
అంటే ఉంటారు. అదే ఎవరు అని అడుగుతున్నా. అలా అట్రాక్ట్ అవుతాము, అలా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఉండిపోతారు, మనం మన లైఫ్ లో మనం పరిగెడుతూ ఉంటాం. ఓకే, ఇందుకే ఆ అజ్ఞాతవాసికి ప్రపోజ్ చేసిన విధానం చెప్తానని అన్నారు. అది ఎట్లా అంటే కాంట్ అన్నమాట. అసలు కలిసినప్పుడు ఎదురుగుండా వచ్చినప్పుడు నేనే ఇంకా ఇదొక అరే తను ఇలా ఉన్నప్పుడు మనకు నచ్చినప్పుడు చెప్పడంలో తప్పలేదు. తనలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు నేను ఇంప్రెస్ అయ్యానంటే ఆ క్వాలిటీస్ చూసి తనకి చెప్పాలని చెప్పి నేను వాట్సాప్ లో చాట్ చేశాను. అది ఏమని అది చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం, నీకు నేను అట్రాక్ట్ అయ్యాను, నేను అట్రాక్ట్ అవ్వాను నీకు చూసి అని ఒక 2 or 3 మెసేజెస్ పెట్టాను. తను ఆల్రెడీ అనుకుంటా ఎంగేజ్మెంట్ మ్యారేజ్, సో ఆ టైము. సో తను ఎవరైనా కాంప్లిమెంట్ కి ఎవరైనా హీరోలా ఫీల్ అయిపోతారు. తను థ్యాంక్ యూ చెప్పాడు, ఎప్పుడు మనం ఫ్రెండ్స్ లాగా ఇలా ఉందాం అని అన్నాడు. కానీ తర్వాత నాకు నేనే అనుకున్నా, అంటే మనం ఒక లైఫ్ లో ఒక ఎదగాలని చెప్పి సమాజంలో మనం వస్తున్నప్పుడు మనం ఇలాంటి రిలేషన్స్ కి టైం స్పెండ్ చేసినప్పుడు ఇలాంటి ఆట మీద మనం రాలేమని చెప్పేసి తను దాన్ని ఇంకట్లా పక్కన పెట్టేస్తారు. అంటే మీరు చెప్తుంటే ఎలా ఉందంటే ఒక సినిమా హీరోయిన్లను సినిమా హీరోలు చెప్తుంటారు ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇటువంటి లవ్వులు గివ్వులు మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇవి వస్తే సినిమాల మీద మేము ఫోకస్ చేయలేము, మేము చేస్తున్నటువంటి దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేము అన్న విధంగానే చెప్తున్నారు. సార్ అలా అనుకుంటే ఇప్పుడు నేనేమి చంద్రబాబు నాయుడు కూతుర్ని కాదు, జగన్మోహన్ రెడ్డి అక్కని కాదు, సింగల్. సో నేను 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజల్లోకి వస్తున్నాను. కంపల్సరీ నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఈ రోజునే ఈ లెవెల్ కి యాజ్ ఎ ట్రాన్స్ ఫిమేల్ ఈ లెవెల్ కి ఈ పొజిషన్ కి వచ్చానంటే నేను అటువంటి అన్నిటినీ పక్కన పెట్టుకుని నా ఆలోచన నా కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీద పెట్టబట్టే నేను ముందుకు వస్తున్నాను. అంటే ఇప్పుడు అంటే మనసు ఒక చాట అదొక నా మనసు ఒక చాట ఉంటది, నేను ఒక చోట వర్క్ చేస్తే అది క్లియర్ ఉండదు, అంటే క్లారిటీ ఉండదు. సో మనసు వాచ కర్మన అని ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక దాని మీద పెట్టి మనం చేస్తున్న పని హార్టబుల్ గా చేస్తే దాంట్లో కంపల్సరీ ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతామని నా ఆలోచన. దానివల్లే నేను లవ్ అండ్ రిలేషన్స్ కి దూరంగా ఉంటున్నాను. ఒకప్పుడు ఫ్యామిలీ గురించి కూడా తలుచుకుని నడిచేదాన్ని. సో నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది. ఇప్పుడు మీ స్టూడియోకి వస్తుంటేనే ఇంత మంచి ఆదరణ అభిమానం, నాకు ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతున్నప్పుడు ఒక అమ్మ ఒక తండ్రికి పరిమితం కాకుండా నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతూ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టుకుని సమాజంలో మనం బతుకుతున్నప్పుడు సమాజంలో ముందుకెళ్ళాలనుకుంటున్నప్పుడు మనం చాలా చెయ్యాలి. ఒక చిన్న విషయాలకి ఏడుస్తూ నేను అక్కడే ఉండిపోతే ఇక నాలాంటి వాళ్ళు ముందుకు రావడానికి ఉండదు. మనం ఒక రోల్ మోడల్ గా వెళ్ళాలి ముందుకని చెప్పి నేను అటన్నిటిని తీసేసి అయితే అవి ఒక ఫ్రిడ్జ్ లో కూడా ఒక డస్ట్బిన్ లో వేసేసి. అయితే కిషోర్ అనే వ్యక్తి మీకు ప్రపోజ్ చేసిన విధానం కూడా మీకు బాగా నచ్చిందని చెప్పి తన మీద మీరు ఇంట్రెస్ట్ చూపించారని నాకు తెలిసింది. కిషోర్ అనే వ్యక్తి మీకు విజయవాడలో ప్రపోజ్ చేశారని కూడా నాకు తెలిసింది. అయితే తను చూపించినటువంటి ఇంట్రెస్ట్ విధానం వల్ల మీరు తను కూడా అట్రాక్ట్ అయ్యారని చెప్పి తెలిసింది. దీని మీద మీరేమంటారు? లేదండి, కిషోర్ అనే వ్యక్తి మిమ్మల్ని చూసి మిమ్మల్ని కంప్లీట్ గా మీ వెనక మళ్ళీ చాలా రోజులు ఫాలో అయ్యి తను మిమ్మల్ని ప్రపోజ్ చేశారంట, కానీ మీరు రిజెక్ట్ చేశారంట. దీని గురించి మీరు గుర్తు తెచ్చుకుని చెప్పండి, పర్లేదు. కిషోర్ కాదండి, రాజేష్ అనే వ్యక్తి యాజ్ ఏ ఇప్పుడు యూట్యూబ్ లో టీవీలో తమన్నా వస్తుంది. సో తమన్నాను చూద్దాము, తమన్నాతో మాట్లాడదామని ఒక ఎక్సైట్మెంట్ పబ్లిక్ లో ఉంటది. నేను చాలా వరకు అతను అందుకే నేను న్యూ కాల్స్ రిసీవ్ చేయను. మాక్సిమం మీడియా ఎవరి అయితే కంపల్సరీ రిసీవ్ చేస్తూ ఉంటాను. తను మా ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ నుంచోవటం, మాట్లాడాలి, చూడాలంటాం, నేను బయటకు వెళ్ళినప్పుడు చూడటం అవన్నీ జరిగినాయి. కానీ మనకి అవి ఎట్లా ఉంటాయంటే ఒక అట్రాక్షన్, అంటే తిను ఒక టీవీలో వస్తుంది, ఒక యూట్యూబ్ లో వస్తుంది, ఇట్లా ఫేమ్ అని ఒక అట్రాక్ట్ అయ్యి వచ్చే జనమే తప్ప ఇక్కడ తినికి ఒక జీవితం ఇద్దాము, జీవితాంతం తినికి తోడుగా ఉందాము,
అని వచ్చేవాళ్ళు ఉండరు. మరి జీవితాంతం తోడు ఉంటానని చెప్పి ఒక వ్యక్తి వచ్చారు, మరి మీరు తను ఎందుకు కాదన్నారు? లేదు 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 ఎక్కడ ఫెనాయిల్ తాగేసి హాస్పిటల్ పేరెంట్స్ కూడా వచ్చారు, మరి ఆ వ్యక్తిని ఎందుకు కాదన్నారు? ఏంటంటే అది మీకు చెప్తున్నాను కదా, నా ముందుకి వచ్చే ఎట్లా ఉంటాయంటే అట్రాక్షన్. తమన్నా ఏదో కొద్దిగా బాగుంటుంది, తమన్నా ఎక్కువ బాగుంటుంది అంత లేదు కానీ తమన్నా కొద్దిగా బాగుంటుంది, తమన్నాతో కొద్దిగా మాట్లాడదాం, తమన్నాతో తిరుగుదాం అనే ఆలోచనతో వస్తూ ఉంటారు. సో ఈ తమన్నా కొద్దిగా ఇంటి పేర్లోనే సింహం ఉన్నట్టుగా కొద్దిగా పులి లాంటిది కాబట్టి అవి వెంటనే క్యాచ్ చేసి అట్ని అట్లా పక్కన తోసేస్తూ వస్తూ అవాయిడ్ చేస్తూ వస్తూ. రైట్. సో అసలు తమన్నా సింహాద్రి బ్రతకడం ఎలా? చాలా కష్టం, చాలా కష్టాలు చాలా ఉన్నాయి. సమాజంలో కనిపిస్తున్న తమన్నా వేరు. కానీ నాకు తోడబుట్టిన వాడే, నా తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ఆస్తులు కానీ వాటిని తను నాకు రానివ్వకుండా తన ఆధిపత్యం తను లాక్కోటాలు జరిగినాయి. సో నాకు అటు నుంచి కూడా ఎటువంటి రాలా. నేను కొన్నాళ్ళు ఎన్జిఓ సెక్టర్ లో వర్క్ చేశాను, జాబ్ చేశాను, అలా బతికాను కొన్నాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే నేను అనుకోకుండా ఒక ఫేమ్ లోకి వచ్చాను, వచ్చినప్పుడు నేను ఢిల్లీ కొన్ని చోట్ల అంటే నాకు రిలేషన్స్ ఉన్నాయి ఢిల్లీ సిటీలో. నన్ను కూతురు అంటే ఒక ట్రాన్స్జెండర్ నన్ను కూతురుగా చేసుకున్నారు. ఒక 1 month 2 months అలా వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళి అక్కడ ఏంటంటే ఢిల్లీ కల్చర్ లో ఒక ట్రాన్స్జెండర్ ని ఒక అమ్మవారి రూపంలో చూస్తారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ కోసం. ఇప్పుడు మనం అది వే రోడ్డు మీద వెళ్తుంటే మార్వాడి, గుజరాతీ, పంజాబీ, సింధీ వాళ్ళు వచ్చేసి మాసి అని చెప్పి మన కాళ్ళకి రోడ్డు మీద వెళ్తుంటేనే కాళ్ళు మొక్కుతారు. అది అక్కడ కల్చర్. సో చాలా రెస్పెక్టబుల్ కల్చర్, చాలా బాగుంటుంది అక్కడ. సో నేను అక్కడికి వెళ్తాను 1 month 1.5 months అక్కడ వచ్చిన మనీతో తెచ్చుకుని ఇక్కడ గడపటం. అంటే ఇయర్ అంతా లేదు, నేను ఇప్పుడు ఉన్నప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాను, ఏదైనా పని ఉన్నప్పుడు వచ్చేస్తాను, లేకపోతే అటు వెళ్తూ వస్తూ ఉంటాను. ఓకే. సో అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన మనీతోనే మీరు లైఫ్ లాంగ్ కంప్లీట్ లైఫ్ లాంగ్ అంటే తమన్నా ఈ విచ్చలవిడిగా ఏదో చేసేసి విచ్చలవిడిగా ఏదో ఖర్చు పెట్టేసి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేదు. రైట్. ఇప్పుడు మీరు అన్న దాని గురించి మాట్లాడాలి. తమన్నాని రీసెంట్ గా పబ్ లో చూసామని చెప్పి ఒక అబ్బాయి కూడా మాకు మెసేజ్ చేశారు. ఏ పబ్ లో? ఏదో పబ్ లో చూసారని చెప్పి మెసేజ్ చేశారు. దీనికి మీరు పబ్ లోకి వెళ్ళారని కూడా అంటున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో పబ్, దాని గురించి మీకు క్లియర్ గా చెప్తాను. నేను శ్రీరెడ్డి విద్యంలోంచి బయటకు వచ్చినప్పుడు నేను ఒక ఫేమ్ అనేది వచ్చినాక సతీష్ అడ్డాలా అని చెప్పి మిస్ ఆంధ్ర కాంపిటీషన్ చేస్తారు. సో తను నాకు ఫ్రెండ్ అవటం, తను నన్ను ఒక పబ్ లో సాటర్డే నైట్ సెలబ్రిటీస్ నైట్ లాగా అది చేయటం జరిగింది విజయవాడలో. సతీష్ అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళాను. ఫస్ట్ అదే నేను వెళ్ళటం పబ్ కి. ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారంటే సరేలే పిలిచినప్పుడు వెళ్తే బాగుంటుందని ఒక ఫ్రెండ్ పిలవటం వల్ల వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ గానీ అక్కడ బిహేవియర్స్ కొన్ని నచ్చక నేనే ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు దాకా వెళ్ళింది. అవి కొన్ని మీడియాలో బయటకు రావడం జరిగింది. అంటే మీరు ఆ ఒక్క పబ్కేనా? ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ఏ పబ్కి వెళ్ళలేదా? లేదండి, ఫస్ట్ అండ్ లాస్ట్ నేను వెళ్ళింది ఫస్ట్ టైం అండ్ ఎండ్ చేసింది కూడా అక్కడే. అంటే మీరు ఒక బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వెళ్ళారని చెప్పి కూడా తెలిసింది. సో అంటారండి, ఏదో చెప్తుంటారు. అర్థం కాదండి, అది నిజంగా చాలా చోట్ల చూడండి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ నేను ఇప్పుడు అందుకు కూడా బాయ్ ఫ్రెండ్ అన్నాను తప్ప అక్కడ లవర్ అని అనలేదు. నేను మాట్లాడేది బాయ్ ఫ్రెండ్ అని అంటున్నాను. పబ్బులకి తిరిగేంత బాయ్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు. అదే బాయ్ ఫ్రెండ్ అంటే నార్మల్ ఇప్పుడు నేను ఉన్నాను, మీకు నేను ఫ్రెండ్ అయితే నేను కూడా బాయ్ ఫ్రెండ్ అవుతా, అంతే తప్ప లవర్ కాదు. ఆ విధంగా మీరు ఒక బాయ్ తో పబ్కి వెళ్ళారని చెప్పండి. అది విజయవాడలో జరిగిన ఇష్యూ ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా నేను పబ్ కల్చర్ ని అవాయిడ్ చేస్తాను. పబ్లకి వెళ్ళటం, మనం ఒక రోల్ మోడల్ గా బయటకు వస్తున్నప్పుడు మనం ఇలాంటి కల్చర్ కి దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ అండ్ లాస్ట్ అదే పబ్, ఇంకే వెళ్ళలేదు. ఓకే, రైట్. సో అది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా అది పక్కన పెడితే, ఎన్జిఓస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే, అసలు తమన్నా ఏమన్నా జాబ్ చేస్తుందా? ఎలక్షన్ కంటే ఇప్పుడు కంప్లీట్ మనం చూసుకుంటే పక్కన పెట్టుకుంటే శ్రీరెడ్డి గొడవ పక్కన పెడదాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. అసలు తమన్నా ఇంత చదువుకుంది కాబట్టి ఏమైనా ఉద్యోగం చేస్తుంది? అసలు ఉద్యోగం చేయటానికి తమన్నా రెడీగా ఉంది. తమన్నాకి ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు?
తమన్నాకు అసలు ఉద్యోగం వచ్చేవాళ్ళు ఎవరు లేరంటారా? ఒకటే, ఇక తమన్నా ఉద్యోగం చేయాలంటే ఏదో ఎన్జిఓ సెక్టర్ స్టార్ట్ చేయాలి. ఎన్జిఓ సెక్టర్ ఎందుకు? ఇవాళ చాలా మంది మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే చాలా మంది ఎస్పీలు అవుతున్నారు, అలాగే పోలీస్ దాంట్లో కూడా ఉన్నారు. ఆ కల్చర్ మన ఆంధ్రాలో లేదు కదా. ఎందుకు లేదు? మీరు ఇప్పుడు ఇంత ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో మనకి ఆ కల్చర్ లేదు. ఒక రోడ్డు మీద వెళ్తూనే హేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడే కల్చర్ మంది. సో ఒకళ్ళకి ఒక ట్రాన్స్జెండర్ కి ఉద్యోగం ఇచ్చి సపోర్ట్ చేసే కల్చర్ మనకి లేదు, రాలేదు కూడా. మీరే రోల్ మోడల్ ఇవ్వండి, చూద్దాం అది ఫ్యూచర్. ఇప్పుడు ఒక పొలిటికల్ గా వెళ్తున్నాను. అంటే ఇంకా కంప్లీట్ గా ఏమనుకున్నారంటే ఇంక మనకి జాబ్లు వస్తే డైరెక్ట్ గా మనం ఒక ఎమ్మెల్యే గానీ మినిస్టర్ గానీ అయిపోతే గవర్నమెంట్ మన దగ్గర ఉంటుంది అనుకున్నారు. కంపల్సరీ. ఎందుకంటే గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ని మన చేతిలో ఉంటాం కాదు, గవర్నమెంట్ ని మనం అడిగే స్థితిలో ఉంటే చాలు. ఓకే, అప్పుడు ఇంకా కంప్లీట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద వస్తుంది. నేను ఒక గవర్నమెంట్ ని అడిగే పొజిషన్ లో నేను ఉన్నప్పుడు కంపల్సరీ నేను నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ అండ్ ఆడవాళ్ళకి జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ ప్రతి ఇష్యూస్ మీద నేను ఫైట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో అదే కానీ నేనేదో ఆధిపత్య పౌరు కోసమో ఆధిపత్యం గెలవటం కోసమో నేను పాలిటిక్స్ లోకి వెళ్ళా. పొలిటికల్ ఏంటంటే పొలిటికల్ గా నేను ఎందుకు వచ్చానంటే సమాజంలో మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేయటం జరిగింది తప్ప ఏదో కోట్ల ఆస్తులు సంపాదించేసి మనమే అసలు ఉద్దేశమే లేదు. తమన్నా, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది మీరు అందంగా ఉంటారు అంటుంటారు, అలాగే అందంగా ఉంటారు, అలాగే చాలా మంది విఐపీస్ చాలా మంది కూడా మీరు నచ్చి ఉంటారు. అలాంటి విఐపీస్ ఎప్పుడైనా సరే నైట్ టైం కాల్ చేసి మీకేమైనా ఆఫర్లు అడగడం జరిగిందా? లేకపోతే మిమ్మల్ని రమ్మంటాం అంటే ఇలాగా చాలా మంది అందంగా ఉన్న తర్వాత కొంచెం అంటుంటారు కదా, అలాంటి ఏమైనా రాంగ్ కాల్స్ కానీ లేదా మెసేజ్లు కానీ రావడం కానీ జరిగిందా? కంపల్సరీ ఉంటాయి, అన్ని ఫీల్డ్ లోనూ ఉంటాయి. అంటే ఇవాళ వరకు నార్మల్ గా అయితే ఆడవాళ్ళకి ఎలాంటి చేసి ఉంటారు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నటువంటి తమన్నాకు కూడా ఇలాంటి వేధింపులు పడ్డారు. ట్రాన్స్జెండర్ అంటే ఆడదానికన్నా నాకు ఏం తక్కువ? ఏం తక్కువ కాదు. సో యాజువస్లీ ఒక మగాడు నన్ను చూసి స్పందించడం కామన్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపల్సరీ. ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ గా కూడా కొంతమంది పొలిటీషియన్స్ మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా నైట్ టైం కాల్ చేసినవి. మెసేజ్ చేసేవారు అసలు? అంటే స్టార్ట్ ఎంకరేజ్మెంట్, అంటే చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగా వస్తున్నావు, నువ్వు చేసినవి మాకు చాలా నచ్చుతున్నాయి, ఆ టైప్ నుంచి తర్వాత బ్యూటీ మీదకి వచ్చేస్తాను. బ్యూటీ మీదకి రాగానే ఇది ఇదేనా అనిపిస్తుంది, ఇంకా నేను అక్కడ కట్. ఓకే, అంటే నార్మల్ మీరు ఆ విధంగా అన్నారు. సో లాస్ట్ వచ్చేప్పటికి ఇంకేమంటుంటారు అంటే మన అందాన్ని మీరు చాలా అందంగా ఉంటారు, మీ స్కిన్ చాలా బాగుంటుంది అనేసరికి ఆహా ఈ భాగవతం కూడా ఆ భాగవతమేనా, అంటే ఈ ఫీల్డ్ లో కూడా వదలరా అని చెప్పి ఇక అనుకుని తప్పు. ఓకే, బట్ అలాగా నైట్ ఆఫర్లు చేసినటువంటి ఇటు సినిమా నుంచి కానివ్వండి అట్లా లేదా రాజకీయం నుంచి కానీ ఎవరైనా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకండి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడే ఎవడో వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందరికి ఒక హౌస్ వైఫ్ ను కూడా రోడ్డు మీద ఒక వెజిటేబుల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ మనకు తెలియకుండా కూడా కొంతమంది టచ్ చేయటం, ఇలాంటి ఎన్నో హెరాస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న వాటిని వాటిని మైండ్ లో పెట్టుకుని మనం చేయాల్సిన పనులు చేయకుండా అదే ఆలోచించడం కూర్చోటంలో తప్పు నాకు తెలిసి. సో నేను వాటిని సీరియస్ తీసుకోను. నేను ఒకటే అనుకుంటాను, నేను వెళ్తున్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, కానీ మనం పట్టించుకోకుండా మనం వెళ్ళాలి అనుకున్న ఒక స్టేజ్ కి మనం వెళ్ళాలి. ఎన్ని ముళ్ళులు వచ్చినా వాటిని తీసుకుంటే వెళ్ళిపోవాలని చెప్పి నేను అవి పట్టించుకోను. సో వాళ్ళ పేర్లు అవి ఇవి చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. రైట్. సో తమన్నా, మనము కంప్లీట్ గా ఇప్పటి వరకు మీ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకపోతే శ్రీరెడ్డి, అసలు మీరు ఇవాళ ఇంత ఫేమ్ లో రావడానికి ఇండైరెక్ట్ గా శ్రీరెడ్డి గారు కూడా ఒక కారణం అని చెప్తుంటారు. సో అలాంటి శ్రీరెడ్డి గారు మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు? శ్రీరెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా మీ లైఫ్ లో జరిగినటువంటి ఆ పరిణామాలు ఏంటి, మళ్ళీ మీ ఇద్దరికి జరిగినటువంటి గొడవలు ఏంటి, అసలు ఇవన్నీ గురించి మనం తెలుసుకుందాం. సో మనం తమన్నా సింహాద్రితో మాట్లాడుతున్నాం. అయితే తమన్నా సింహాద్రికి అసలు శ్రీరెడ్డికి ఉన్నటువంటి ఆ లింక్ ఏంటి, కంప్లీట్ గా శ్రీరెడ్డి వల్ల తమన్నా ఇవాళ ఇంత హైప్ లో ఉందని చెప్పేసి శ్రీరెడ్డి అంటే కంప్లీట్ గా తమన్నాకిను శ్రీరెడ్డికి జరిగిన మట్టి వివాదాల గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్ తమన్నా, కంప్లీట్ గా మీరు చెప్పండి, అసలు శ్రీరెడ్డి మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే
తమన్నా సింహాద్రి అనే ఒక వ్యక్తి మీడియాలో తెలియడమే కానివ్వండి, అసలు సోషల్ నెట్వర్క్ లో తెలియడమే కానివ్వండి, కంప్లీట్ గా ప్రజలందరికీ ఎక్కువ శాతం తెలిసిందంటే బికాస్ ఆఫ్ శ్రీరెడ్డి అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బికాస్ ఆఫ్ శ్రీరెడ్డి అంటే ఆ ఉద్యమంలోకి రావటం, ఆ ఉద్యమంలో ఆ శ్రీరెడ్డి చేసిన పని నాకు నచ్చక పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆ తిట్టినప్పుడు అది ఒక వ్యక్తి తిట్టమన్న బట్టి తిట్టిందని తెలవటం. అది అంటే ఒక ఉద్యమం అనేది ఒకళ్ళు చెప్పిన చేసేది ఉద్యమం కాదు, అది నిజాయితీ కాదని చెప్పి నేను ఆ టైంలో వాయిస్ రికార్డు బయట పెట్టి నేను ఉద్యమం నుంచి బయటికి రావడం జరిగింది. ఆ ఇష్యూ అప్పుడు పబ్లిక్ నన్ను చూసారు, అవ్వండొచ్చు. కానీ మీరు అంతకు ముందు శ్రీరెడ్డితో మంచి సన్నిహితంగా ఉండేవాళ్ళంట కదా? అంత ముందంటే ఆ ఉద్యమంలో బాగుండేవాళ్ళం, అక్క చెల్లెళ్ళం అనుకునేవాళ్ళం, బాగా సిస్టర్ లాగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఆమె పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్న విషయం నాకు తెలియదు, చెప్పాలనుకుంటే తిట్టిన తర్వాత ఇక బయటకు వచ్చాను. రైట్. అసలు శ్రీరెడ్డి చేసినటువంటి పని ఏదైతే ఫిలిం ఛాంబర్ దగ్గర చేసిందో అది కరెక్టేనంటారా? బట్టలు కూడా తీయటం అనేది మన ఆంధ్ర కల్చర్ లో తప్పయి ఉండొచ్చు, కానీ మనం అక్కడ ఉద్యోగాలు చేస్తే మన పిల్లలు గొప్ప వాళ్ళు, అక్కడికి వెళ్ళి చదువుకుంటే మన పిల్లల చదువు గొప్పది, అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటేనే బాగా చేస్తారని మన వాళ్ళు ఆలోచిస్తారు. అబ్రాడ్, అమెరికా అటువంటి చోట ఒక ఉద్యమాలు చేసేటప్పుడు, నిరసనలు తెలిసేటప్పుడు ఆఫ్ షర్ట్స్ ఓపెన్ చేసుకుని నిరసనలు తెలపడం అక్కడ కల్చర్. అది అక్కడ కల్చర్, కానీ మన ఇండియా అదే మన ఇండియాలో ఇంతవరకు జరగలేదు. కానీ ఆ టైంలో స్పందించినప్పుడు, ఆమె ఫైట్ కి ఎవరు రెస్పాండ్ అవనప్పుడు తను ఇప్పటికే వీళ్ళకి ఇంత చేసినా వీళ్ళు స్పందించటం లేదు. ఫిలిం ఛాంబర్ ముందుకెళ్ళి నేను ఒక ఆడదాన్ని వెళ్ళి గుడ్డలోడు తీసుకుంటేనే వీళ్ళు స్పందిస్తారనే ఒక ఉద్దేశంతో ఆమె వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది, క్లోజ్. కానీ అది ఒక పోరాట విధంగా చూసుకుంటే రైట్, తప్పులేదు. కానీ అక్కడ ఒకళ్ళు తిట్టమని చేయటం, ఒకళ్ళు చేయమంటే చేయటం, ఒకళ్ళ అనమంటే అనటం, అది ఒక ఉద్యమంలో మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల స్త్రీమూర్తుల్ని కించపరిచినట్లు కాదా? అక్కడ స్త్రీ పురుషులు అనేది కాదు, ఒక ఫైట్ నడుస్తుంది. ఒక స్త్రీ ఫైట్ చూడండి, నేను అదే చెప్తున్నాను, ఫైట్ అనేది చేస్తున్నప్పుడు అది స్త్రీ అని పురుష అనేది ఆలోచించరు. ఒక ఫైట్ అది ఎట్లా వెళ్తుంది, మనం చేయాలనుకున్న ఫైట్ ఎంతవరకు వెళ్తుంది, ఆ టెన్షన్ లో ఆ మనిషి ఏం చేస్తారనేది చెప్పలేం. సో ఆ టెన్షన్, ఆ వే ఏ టైప్ లో ఎట్ వెళ్తుందనో కూడా ఆలోచన ఉండదు, ఆ టెన్షన్ అంతా ఉండిపోయి ఉంటది. ఆ టైంలో అమ్మాయి చేస్తుంది, ఒక పోరాటంలా చేస్తుంది. కానీ దాంట్లో కూడా కొంత అబద్ధాలు, చాలా మందికి ఫోన్ కాల్ చేసి మీ వీడియోస్ బయట పెడతా, నాకు డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసినటువంటి విధానం శ్రీరెడ్డిలో ఉంది. అది నిజం కాదంటారా? అది నిజమై ఉండొచ్చు, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. నేను ఒక ఉద్యమం, మహిళల మీద ఒక ఉద్యమం చెప్పి నేను జాయిన్ అయ్యాను. శ్రీరెడ్డి అక్కడ ఏం చేస్తుంది, కొన్ని చెప్పమంటే ఆ ఉద్యమాన్ని తప్పుదోవ పెడుతుంది. ఆ విషయం తెలిసి నేను ఉద్యమంలోంచి సరైన ఉద్యమం కాదని బయటకు వచ్చేసాను. కానీ నాకు తెలిసి అప్పుడు అమ్మాయికి మాత్రం అంత లేదు. కానీ ఇవాళ శ్రీరెడ్డి వేరు, అప్పుడు శ్రీరెడ్డి వేరు. ఇప్పుడు ఒక కోటేశ్వరాలు. మరి ఎలా అయిపోయింది కోటేశ్వరాలు? ఒక సినిమాలో ఆఫర్ లేదు, ఒక ఏమీ లేకుండా ఇవాళ కోటేశ్వరాలు ఎలా అయిపోయింది? అదే కదా, అది ఏంటనేది ఆమెకే తెలవాలి. ఆ టైంలో నేను బయటకు వచ్చేసాను. కానీ ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, శ్రీరెడ్డి ఇప్పుడు 3 కోట్ల రూపాయల ఫ్లాట్ లో ఉంటుంది, 1 కోటి రూపాయల లగ్జరీ కార్, ఇవన్నీ వచ్చేసినాయి. అంటే నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళకి, నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి, నిజాయితీగా ఫైట్ చేసే వాళ్ళకి ఏముండదు. ఒక నాటకం, ఒక అబద్ధం, ఒకళ్ళు ఒక అదేంటి ఏమంటారు, బోటకపు మాటలు చెప్పే వాళ్ళకి మాత్రం రాణించేస్తారు. రైట్. సో శ్రీరెడ్డి గురించి మీరు ఆ విధంగా మాట్లాడారు. అసలు శ్రీరెడ్డికి మీకు గొడవ అనేది పవన్ కళ్యాణ్ వల్ల అయిందని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే మీకు అభిమానమా, లేదంటే ఇందాక మీరు అనుకున్నటువంటి అట్రాక్షనా,
లేదంటే వేరేదేమైనా ఉందా? అట్రాక్షన్ ఏం కాదండి, యాజ్ ఏ మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం, అభిమానం. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ కాకుండా టోటల్ మాకు చిరంజీవి గారు అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం, అభిమానం. అది చిరంజీవి గారితోనే స్టార్ట్. తర్వాత ఇక వాళ్ళు అన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అంటే అభిమానం చిన్నప్పటి నుంచి. మా ఫ్యామిలీ అంతా కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా. సో ఆ అభిమానం తర్వాత ఇక ఆ టైం నేను నా మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం చూపించుకునే టైం రావటం, ఆ టైంలో చూపించాను, ప్రూఫ్ చేసుకున్నాను. అలా ఆ తర్వాత జనసేన పార్టీకి కూడా కొన్ని రకాలుగా సపోర్ట్ చేయడమే కదా, టికెట్ కోసం కూడా మీరు ట్రై చేశారంట. టికెట్ కంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను కూడా ట్రై చేయడం జరిగింది, దెందులూరు కాన్స్టిట్యున్సీ. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి మన వర్క్ అంత నచ్చి ఉండకపోవచ్చు, ఏం నచ్చలేదో ఏమిటో తెలియదు. నిజాయితీ అన్నారు, ఇటు వర్క్ అన్నారు, అది రెండు కాక ఇంకోటి ఏమైనా కొత్తగా చెప్పండి. కొత్తగా అంటే డిస్క్రిమినేషన్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ ట్రాన్స్ ఫీమేల్, సో ఆ డిస్క్రిమినేషన్ వల్ల ఇవ్వలేదండి. అంటే మీరు ఒక స్త్రీ కాదని చెప్పి ఇవ్వలేదంటారా? ట్రాన్స్జెండర్, అదే అందుకని ఒక స్త్రీ అయ్యుంటే ఇచ్చుండేవారు. అదే కదా మరి, అక్కడ స్త్రీకే ఇచ్చారు. నేను పెట్టుకున్న కాన్స్టిట్యున్సీలో ఒక స్త్రీకే ఇచ్చారు, సో అయ్యుండొచ్చు. అంటే స్త్రీకే ఎందుకు ప్రాధాన్యత చూపించారు, ఏం మీకెందుకు ఇవ్వలేదు? అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళకే తెలియడం అంటే మీరు అంత సన్నిహితంగా మీ కుటుంబం కానించి మొట్టమొదటి కానించి కూడా మీరు మెగా ఫ్యామిలీ అభిమానం చూపించారు. అదే కాకుండా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అటు శ్రీరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, చాలా వ్యాఖ్యల్లో మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇంతమంది అభిమానులు ఉన్నప్పుడు తమన్నా సింహాద్రికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇంకా నువ్వు చాలు, ఇవి ఆపేసేయాలి అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్లీ చెప్తూ ఉంటారు. వాళ్ళు నువ్వు ఇంత చేసినా ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎక్కడ నుంచి ఫోన్ రాలేదంటే నువ్వు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, నువ్వు దూరంగా ఉండాలని చెప్పి నాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం స్ట్రిక్ట్లీ నాకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంకా నేను కూడా అనుకున్నాను, పోనీ ఇంకా మనం దూరంగా ఉండటమే బెటరు, మనం చేయాలనుకున్నది మన ఇండివిజువల్ గా కూడా చేయవచ్చు. సో ఇండివిజువల్ గా చేయాలన్న ఆలోచన రావడం వెంటనే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నామినేషన్. రైట్. సో ఇన్ని జరిగినటువంటి సింహాద్రి, మన తమన్నా సింహాద్రికి ఎప్పుడైనా పిల్లలుంటే బాగుండు అని అనిపించిందా? చాలా సార్లు, ఇప్పటికీ అనిపిస్తుంది. ఆ బాధ ఎప్పటికీ పోదు. ఎందుకంటే మనం పక్కన ఉన్నప్పుడు, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ పక్కన ఇంట్లో ఉన్నప్పుడు కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి చూపించే ఎఫెక్షన్, పెద్దవాళ్ళ పిల్లల మీద చూపించే ఎఫెక్షన్. ఇప్పుడు నేను ఒక ఒంటరిగా ఉండిపోయాను, ఐఎమ్ సింగిల్. నేను ఒంటరిగా ఉన్న టైంలో నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటది, పిల్లలు ఉంటే బాగుంటది, నాకు ఒక భర్త ఉంటే బాగుంటది అనే బాధ ఉంటది. కానీ నాకు లేదు అని చెప్పి ఇక అట్లా. సో అలాగా ఒంటరిగా ఉండిపోతే జీవితం ఎంతవరకు ఉంటుందంటారు? కొన్ని జీవితాలు అంతేనేమో. అంటే నేను ఆ టైంలో అట్లా పెళ్ళి, భర్త, పిల్లలు లేకపోయినా అడాప్ట్ చేసుకున్నా, ఆ టైంలో ఆ లైఫ్ లోకి వెళ్ళిపోయి ఉండుంటే నేను ఈ రోజున యాజ్ ఏ తమన్నా సింహాద్రి 66 కూర్చునే రేంజ్ కి నేను వచ్చేదాన్ని కాదేమో. నా లైఫ్ లో ఇవన్నీ రాసి ఉండబట్టి ప్రజల్లో పోరాటాలు, కొన్ని సమాజ సేవ ఇలాంటివి చేయటానికి కోసమే నా లైఫ్ ఉండొచ్చు. సమాజ సేవ అని అంటున్నారు, మరి చాలా మంది వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ సమాజంలో ఎంతో మంది పురిటిలోనే వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన చాలా చోట్ల చూస్తున్నాం. మరి ఇన్ని సంఘటనలు చూసినప్పుడు, ఇన్ని సమాజ సేవలు చేసినటువంటి తమన్నా సింహాద్రి, ఇన్ని NGO సంస్థలు పనిచేసినటువంటి తమన్నా సింహాద్రి మరి ఎందుకు పిల్లల్ని అడాప్ట్ చేసుకోలేదు? అడాప్ట్ చేసుకొని అంటే నేను ఇప్పుడు నా లైఫ్లో ఒక స్టెబిలిటీ లేదు. ఒక స్టెబిలిటీ అంటే నేను ఒక పరిగెడుతున్నాను లైఫ్ లో, ఏదో చెయ్యాలని చెప్పి. అది చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని నేను ఒంటరిగా ఉండి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి తిరుగుతూ, ఆ పిల్లోని ఇప్పుడు నేను తీసుకొచ్చి రావడంలో పెద్ద ఇదే ఉండదు, తీసుకొచ్చి నా వల్ల ఆ పిల్లలకి ఏమన్నా అవుతాయి, ఆ బాధ భరించలేను నాకు భయం నాలో. అది నా పేరెంట్స్ ఈ రోజు నాతో ఉంటే, నా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే కంపల్సరీ ఇవాళ తమన్నా సింహాద్రి తల్లి కూడా అయి ఉంది. ఓకే.
రైట్. సో ఏది ఏమైనా సరే మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం చూసినట్టయితే మీరు ఇవాళ ఒంటరిగా బతుకుతున్నటువంటి మహిళలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వారు కూడా తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగానే బతుకుతూ వాళ్ళ పిల్లల్ని కూడా బతికిస్తున్నారు. మరి మీకు సాధ్యం కాదా? మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకు మీడియా తరపున నుంచి కానివ్వండి, అటు రాజకీయాల పరంగా కానివ్వండి, ఇటు సినిమాల పరంగా కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా తమన్నా సింహాద్రి అంటే ప్రతి ఒక్కరు నోటిఫై చేసే ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి సమాజంలో పరిగెడుతుంది, పిల్లల్ని పెంచలేని స్థితిలో ఉందంటారా? చూద్దాం. అయితే తమన్నా సింహాద్రి యాజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఒక ఫైటర్, దెన్ పొలిటీషియన్, ఇప్పుడు ఒక తమన్నా సింహాద్రి తల్లి కూడా కావచ్చు. మీలాంటి వాళ్ళ సలహాల వల్ల చూద్దాం ఆన్ ది ఫ్యూచర్ ఏదన్నా వెళ్ళి అనాథాశ్రమంలో చూసి ఒక తల్లిని కూడా అవ్వాలని కోరిక ఉంది. అంటే కొద్దిగా ఆలోచన భయంతో ఆగుతున్నాను. ఆరోపణ కూడా ఎత్తుతాం. రైట్. ఎందుకంటే సమాజానికి భయపడని ఒక వ్యక్తి తమన్నా సింహాద్రి చిన్నప్పటి నుంచి కూడా తన వ్యక్తిగత భావాలని తన ఆదర్శంగా తీసుకుని ఇంట్లో పేరెంట్స్ కూడా కాదనుకుని వచ్చినట్టు తమన్నా సింహాద్రి ఇటువంటి నిర్ణయాల్లో ఎందుకు వెనకడుగు వేసింది అనే ఆలోచన లేకుండా మీరు ఒక అడుగు ముందుకు వేసి చాలా మంది పిల్లలు వాళ్ళు అనాథాశ్రమంలో ఉంటున్నారు, అలాంటి వాళ్ళని తీసుకుని కనుక మీరు డెవలప్ చేయగలిగితే ప్రజలందరికీ కూడా ఒక మార్గ దశ నిర్దేశం చూపించినటువంటి కంపల్సరీ అండి. నిన్న నాకు ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది. మీరు ఒక అనాథాశ్రమం స్టార్ట్ చేస్తే మేము ఒక ఫండర్ గా కూడా సపోర్ట్ గా ఉంటామని కూడా కొంతమంది ఒకళ్ళు కాంటాక్ట్ చేశారు నాకు. కంపల్సరీ ప్లాన్ చేస్తాము. నేను కొంతమంది ఒక్కరు కాకుండా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను. రైట్. సో ఇకపోతే కంప్లీట్ గా చూసినట్లయితే తమన్నా సింహాద్రి ఇంత అందంగా ఉంది, ఇంత బాగా మాట్లాడుతుంది, ఇంతమంది ప్రపోజల్స్ వచ్చినాయి. అంటే పొలిటికల్ పరంగా చూసుకున్నట్లయితే కానీ చాలా మందికి తమన్నా సింహాద్రి అంటే వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతుందని చెప్పాలి. ఏంటి ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు తమన్నా సింహాద్రి ఏమన్నా ఒక హిస్టరీ రిపీట్ చేయబోతుందా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. అటువంటి తమన్నా సింహాద్రి లైఫ్ లో ఏదైనా ఒక గోల్ ఉందంటే ఏంటి ఆ గోల్? ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తే ఒక్క రోల్ అండి. అదేంటంటే ఒక్క ఛాన్స్ అండ్ ఒక్క రోల్, ఒక విలన్, ఒక లేడీ విలన్ గా, డాన్ లాగా ఒక లేడీ విలన్ లా 10 మంది కుర్రోళ్ళు ఉండే అక్క అన్నట్టు ఒక రోల్ ఉంటాయి కదా మన తెలంగాణ శకుంతల గారు చేస్తున్నట్టు, అలాంటిది ఒక రోల్ చేయాలనేది నాకు కోరిక. ఓకే. సో ఫైనల్ గా అయితే మాత్రం మీ గోల్ ఒక విలన్ గా గోల్ కాదు, ఇంట్రెస్ట్. నా గోల్ వచ్చి మాత్రం ఒక మంచి పొలిటీషియన్ గా నేను ఆవిర్భవించాలి, ఒక మహానాయకురాలుగా నేను ఎదగాలి, 10 మందికి ఆదర్శంగా నేను ఉండాలి. రైట్. చివరగా మీరు మా 66 టీవీ ద్వారా ప్రేక్షకులకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? చేతనైనంత వరకు మంచి చేయండి సమాజానికి. లంచగొండతనాన్ని దూరం పెట్టండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో నా ఎక్స్పీరియన్స్ అండి, మనం ఎన్నుకునే నాయకుడు సరైన నాయకుడిని ఎన్నుకోవటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరాలకి బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మన రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా మనం ఆవిర్భవించవచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు నోటుకి ఓటు వేస్తున్నారు. నోటికి ఓటుని అమ్ముకోకండి. అలా మనసుని మార్చుకుని మన డబ్బుకు అమ్ముడుపోకుండా నిజమైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన సమాజం బాగుంటుంది. ఓకే, రైట్. సో మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. బాలకృష్ణ అంటే ఎవరో మీకు తెలియదా? మెగా ఫ్యామిలీ అంటే, చిరంజీవి అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు. అంత పిచ్చాభిమానం. అలాంటి చిరంజీవి ఎవరో తెలియనన్న బాలకృష్ణ మా మెగా ఫ్యామిలీ ప్రాణంగా అభిమానించే మేము బాలకృష్ణ ఎవరు అంటంలో తప్పలేదు కదా. అంటే మీకు తెలియదా బాలకృష్ణ అంటే? బాలకృష్ణ చిరంజీవి తెలియనప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు బాలకృష్ణ గారు తెలుసా తెలీదా? యాజ్ ఏ బాలకృష్ణ అంత పగలు తీసింది ఏం లేదు. యాజ్ ఏ నందమూరి తారక రామారావు గారు అబ్బాయిగా తెలుసు అంతే తప్ప మీకు బాలయ్య గారు అంటే తెలీదు. బాలయ్య గారు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నందమూరి తారక రామారావు గారి పుత్రుల్లో ఒక పుత్రుడిగా బాలకృష్ణ. అంటే సినిమా హీరో బాలకృష్ణ గారు మీకు తెలుసా తెలీదా? ఏమండి, నేను ఆ టైప్ సినిమాలు నేను ఎప్పుడు చూడలేదు. తలనొప్పి జంతుబాములు తీసుకెళ్లే సినిమాలు నేను ఎప్పుడు చూడలేదు. మనసు ఆహ్లాదకరంగా, మైండ్ ఎంజాయ్మెంట్ గా ఉండే సినిమాలు నేను చూసాను. అంటే బాలకృష్ణ గారి సినిమాలు మీకు ఎంజాయ్మెంట్ లేవా? జంతుబామ్ ఆ టైంలో దొరికేది కాదనుకుంటా. జంతుబామ్ ఎంతో ప్లస్. సో ఏదేమైనా సరే మీకు బాలకృష్ణ గారి సినిమాలన్నా బాలకృష్ణ గారు అన్నా పడట్లేదు అంతేనంటారా? పడట్లేదంటే ఇప్పుడు
సమాజంలో మీరే చూస్తున్నారు. Hmm. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యుండి ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆయన దగ్గర కలవటానికి వస్తున్నప్పుడు వాళ్ళని కొట్టటాలు, బూతులు తిట్టటాలు ఎంతవరకు సమంజసం? Okay. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేనవి. Hmm. మీరు ప్రజా శ్రేయస్ కోసం, ప్రజా సేవ కోసం మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మీద ఒక రౌడీలాగా విరుచుకుపడతాం, ఆయన విమర్శించిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? ఓకే, రైట్. సో ఫైనల్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయ్యండి చాలా మంది వాళ్ళ ప్రపంచంలో ఎన్నో వందల మంది కానివ్వండి, వేల మంది కానివ్వండి ట్రాన్స్జెండర్ గా మారిపోతున్నటువంటి యువకులు కానివ్వండి చాలా మంది ఉన్నారు. సో ఇటువంటి వారికి నిజంగా మీరు ఏమైనా చెయ్యాలంటే ఏం చేయబోతారు? ఉపాధి అండి. ఉపాధి లేదు. ట్రాన్స్జెండర్స్ కి ఉపాధి లేక చాలా బాధపడుతున్నారు. నేను రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక్కటి దాని గురించి ఫైట్ చేస్తానండి. అదేంటంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి తిరుమల ఉంది. సో ఇలాంటి చోట మన కల్చర్ లో ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళ దీవెనలు అవుతాయి, వాళ్ళు ఒక అమ్మవారి రూపంలో చూస్తారు, అవునా? అలాంటి చూసినప్పుడు వాళ్ళకి టెంపుల్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, దేవ పూజ చేసుకుంటారు, వచ్చిన వాళ్ళకి దీవించుకుంటారు. అలా చాలా బాగుంటుంది. ఒక మేల్ ఫిమేల్ ప్రిఫరెన్స్ ఇచ్చే కన్నా ఆ టెంపుల్స్ లో జాబ్స్ అనేది ట్రాన్స్జెండర్స్ కల్పిస్తే చాలా బాగుంటది అనేది నా ఉద్దేశం. సో రాబోయే ప్రభుత్వం ముందు నేను కంపల్సరీ ఇష్యూ దీని గురించి మీరు ఫైట్ చేస్తారు. రైట్. సో ఏది ఏమైనా సరే మీకంటూ కంప్లీట్ కావాల్సినటువంటి న్యాయాలన్నీ కూడా పోరాటం చేయడానికి సమయమైనది. దానికి కంప్లీట్గా మా 66 ద్వారా కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మనము ఒక దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు అర్ధనారీశ్వరుడు అనగానే ప్రతి ఒక్కళ్ళు 2 చేతులు పైకెత్తి దండం పెడుతుంటాం. కానీ అటువంటి అర్ధనారీశ్వరుడు రూపమైనటువంటి ఇటువంటి చాలా మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. కానీ వారిని మాత్రం ఇవాళకి ఒక చిన్న చూపుగా చూస్తున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే మనం అందరం కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లే. ఎందుకంటే ఇలాంటి వారందరినీ కూడా మనం సపోర్ట్ చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఎన్నో బాధలను కానివ్వండి, సుఖాలను కానివ్వండి అన్నీ కూడా పంచుకుని వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటున్నారంటే మనం వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తున్నాం. ఇది అసలు కరెక్టే కాదు. అంతేకాకుండా తమన్నా సింహాద్రి లాంటి వ్యక్తులు గనక సమాజంలోకి బయటకు వచ్చి ఎంతో మంది ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసి వారందరికీ కూడా ఆవిడ ఇప్పటికీ క్లారిటీ చెప్తున్నారు, నేను ఒక ట్రాన్స్జెండరే కాదు, అటు మేల్ కానివ్వండి ఇటు ఫీమేల్ కానీ ఏ సమస్య వచ్చినా సరే నేను నిలబడతా, నేను పోరాటం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అలాగే వారిని ఇవాళకి వారి అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళ ముగ్గురు నుంచి కూడా ఇవాళ చాలా దూరంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా సరే తమన్నా సింహాద్రి పడుతున్నటువంటి ఆవేదనను చూసి మన 66 టీవీ ద్వారా ఎలాగైనా సరే ఆవిడ ఆవేదనను అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆవిడ్ని దగ్గరికి తీసుకోవాలని కోరుకుందాం. ప్రజలందరూ కూడా ఇటువంటి ట్రాన్స్జెండర్లకి ఎక్కడైనా సరే ఒక మంచి స్పందన, వాళ్ళకి తోడ్పాటు ఇచ్చి వాళ్ళకి ఉపాధిని కల్పించగలిగితే గనక మన భారతదేశం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ తమన్నా సింహాద్రితో మనమందరం కూడా ఆవిడ యొక్క విషయాల గురించి కానీ, ఆవిడ లైఫ్ గోల్స్ గురించి కానివ్వండి, ఆవిడ లైఫ్లో ఒక సినిమా ఇండస్ట్రీకి వస్తే ఏం చేయాలనుకుంటుందో తెలియజేసినటువంటి విశేషాలు. స్టే విత్ us.